Welcome to my channel Learn and Grow. Today our topic is clampers. A clamper circuit is designed to add a DC level to an AC signal. The entire waveform is either upwards or downwards. సో ఇక్కడ క్లాంపర్ సర్క్యూట్ అంటే ఏం చేస్తుందంటే సిగ్నల్ని షిఫ్ట్ చేస్తుంది. ఎయిదర్ అప్వర్డ్స్ ఆర్ డౌన్వర్డ్స్కి సిగ్నల్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో ఇందులో మనం ఏం యూజ్ చేస్తామంటే డయోడ్స్, కెపాసిటర్ అండ్ రెసిస్టర్స్ యూజ్ చేసి క్లాంపర్ సర్క్యూట్ అనేది డిజైన్ చేస్తాం. ఈ క్లాంపర్ సర్క్యూట్స్కి అనదర్ నేమ్ ఏంటంటే లెవెల్ షిఫ్టర్స్ అనొచ్చు, లేదంటే డీసీ రీస్టోరర్స్ అనొచ్చు. సో ఈ క్లాంపర్ సర్క్యూట్ అనేది వర్కింగ్ అనేది ఓన్లీ కెపాసిటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కెపాసిటర్ అంటే ఏంటి? ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ కదా. సో అంటే ఈ కెపాసిటర్ యొక్క ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ పర్పస్ మీద మనకి ఈ సిగ్నల్ అనేది అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ అనేది బేస్ అయి ఉంటుంది. సో ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ క్లాంపర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పాజిటివ్ క్లాంపర్, సెకండ్ వన్ నెగిటివ్ క్లాంపర్. పాజిటివ్ క్లాంపర్ ఇక్కడ కెపాసిటర్ తీసుకున్నాం, డయోడ్, లోడ్ రెసిస్టర్ అండ్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్. ఇక్కడ మనం డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇచ్చినప్పుడు ఇక్కడ క్యాథోడ్, ఇక్కడ యానోడ్. పాజిటివ్ అండ్ క్యాథోడ్ అంటే నెగిటివ్. సో పాజిటివ్ నెగిటివ్ అంటే డయోడ్ ఎలా యాక్ట్ చేస్తుంది? రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ అయిందంటే ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది. డ్యూరింగ్ ది పాజిటివ్ హాఫ్ సైకిల్ ద డయోడ్ ఈజ్ రివర్స్ బయాస్ అండ్ యాక్ట్స్ యాజ్ ఓపెన్ సర్క్యూట్. సో ఈ కండిషన్లో ఏమవుతుంది? V0 ఈజ్ ఈక్వల్ టు Vn అవుతుంది. అండ్ సేమ్ టైం మనకి కెపాసిటర్ అనేది ఏమవుతుంది? డిశ్చార్జింగ్ అవుతుంది. సో అక్కడ మనకి కెపాసిటర్ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి టోటల్ V0 ఈజ్ ఈక్వల్ టు Vin ప్లస్ Vc అంటే ఇన్పుట్ వోల్టేజ్ ప్లస్ కెపాసిటర్ వోల్టేజ్ Vc. సో ఇక్కడ కెపాసిటర్ వోల్టేజ్ అన్న V ఇన్పుట్ అన్న మనం ఏం తీసుకుంటాం? Vm అనేది కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మ్యాక్సిమం వోల్టేజ్ ఆఫ్ సిగ్నల్. సో అంటే Vm ప్లస్ Vm టోటల్ 2Vm అవుతుంది. అండ్ నెక్స్ట్ డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్. సో నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇచ్చినప్పుడు ఇక్కడ క్యాథోడ్కి నెగిటివ్ ఇస్తే ఏమవుతుంది? ఆన్ అవుతుంది అంటే ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. సో ఫార్వర్డ్ బయాస్ అయింది కాబట్టి షార్ట్ అయిపోద్ది, మొత్తం గ్రౌండ్ అయిపోద్ది. కాబట్టి మనకి V0 అనేది 0 volts వస్తుంది. సో ఇక్కడ మనకి అవుట్పుట్ వేవ్ ఫామ్ చూస్తే ఇన్పుట్ సైన్ సిగ్నల్ ఇచ్చాం అండ్ అవుట్పుట్ 0 Vm 2Vm. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత తీసుకున్నాం? స్టార్టింగ్ Vm తీసుకున్నాం. కానీ హాఫ్ సైకిల్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇచ్చినప్పుడు మనకి ఏమైంది? 2Vm అనే అవుట్పుట్ ప్రొడ్యూస్ అయింది. కాబట్టి Vm టు 2Vm మళ్ళీ Vm టు 2Vm. సో ఇలా మనకి అబోవ్కి సిగ్నల్ అనేది షిఫ్ట్ అవుతుంది అంటే అప్వర్డ్కి షిఫ్ట్ అవుతుంది. నెగిటివ్ క్లాంపర్. సో ఇక్కడ కెపాసిటర్ తీసుకున్నాం, యానోడ్ అండ్ క్యాథోడ్, ఇన్పుట్ వోల్టేజ్, లోడ్ రెసిస్టర్ అండ్ V0. సో ఇక్కడ మనం పాజిటివ్ సైకిల్ అనేది అప్లై చేస్తే యానోడ్కి పాజిటివ్ ఇస్తున్నాం అంటే డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఫార్వర్డ్ బయాస్ అయిందంటే ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అయిందంటే అవుట్పుట్ వోల్టేజ్ 0 volts వస్తుంది. అండ్ నెగిటివ్ సైకిల్. సో డ్యూరింగ్ నెగిటివ్ సైకిల్ ఏమవుతుంది? డయోడ్ అనేది రివర్స్ బయాస్ అవుతుంది. సో ఎప్పుడైతే రివర్స్ బయాస్ అయిందో ఈ డయోడ్ అనేది ఏమవుతుంది? ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. సో అంటే V0 ఈజ్ ఈక్వల్ టు Vin. కానీ ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి? నెగిటివ్ కాబట్టి అంటే -Vm అనేది కన్సిడర్ చేస్తాం. సో అంటే V0 ఈజ్ ఈక్వల్ టు Vin అయింది. సో Vin అంటే -Vm. సో ఇదే టైంలో మనకు కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది అండ్ అవుట్పుట్ అనేది ఎక్కడ వస్తుంది అంటే లోడ్ రెసిస్టర్ అక్రాస్ వస్తుంది. అంటే V0 ఈజ్ ఈక్వల్ టు Vin ప్లస్ Vc. సో V0 ఈజ్ ఈక్వల్ టు Vin అంటే -Vm అండ్ కెపాసిటర్ వోల్టేజ్ -Vm అంటే టోటల్ -2Vm. అంటే ఇప్పుడు మనకి సిగ్నల్ అనేది సైన్ సిగ్నల్ తీసుకుంటే బిలో 0 లెవెల్ అంటే డౌన్కి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం -Vm తీసుకున్నాం అంటే ఇక్కడ -2Vm తీసుకున్నాం. -Vm నుంచి స్టార్ట్ అయింది కాబట్టి -Vm టు -2Vm సిగ్నల్ అండ్ అయ్యి మళ్ళీ 0 లెవెల్కి వస్తుంది. సో అంటే సిగ్నల్ అనేది నెగిటివ్కి షిఫ్ట్ అయింది కాబట్టి నెగిటివ్ క్లాంపర్ అంటారు.